గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం జెమ్స్ కమ్యూనిటీ మైనింగ్ బాట్లో మన యొక్క మైనింగ్ స్పీడ్ లేకపోతే ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడానికి ఒకే ఒక సింపుల్ కార్డు ఒకటి ఉందండి. దాన్ని అప్గ్రేడ్ చేస్తే చాలు మీకు మైనింగ్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సో ఆ కార్డు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా కానీ అసలు రిఫరల్స్ లేకుండా కానీ మైనింగ్ చేస్తున్నా కూడా వాళ్ళకు కూడా ఇది అత్యంత బెనిఫిట్ ఇచ్చేటటువంటి కార్డు అండి. సో అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మైనింగ్ బాట్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో స్క్రీన్ మీద ఆ మైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 4 రకాల కేటగిరీల కార్డ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. వీటిల్లో ఇప్పుడు నేను చెప్పబోయే కార్డు ఏంటి అని అంటే స్పెషల్స్లో ఉంటుంది. సో ఈ స్పెషల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక కార్డు ఉంది చూడండి. ఈ ఎయిర్ డ్రాప్ అనే కార్డు ఏదైతే ఉందో అది అత్యంత బెనిఫిట్ని ఇచ్చేటటువంటి కార్డు అండి. సో ఎందుకు అని నేను ఇది చెప్తున్నాను అని అంటే జస్ట్ దీన్ని ఒకసారి నేను క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ఏం జరుగుతుంది అని అంటే 15,675 టోకెన్స్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేస్తే మీకు పర్ అవర్కి 300 టోకెన్స్ అనేవి రిటర్న్స్గా వస్తాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ ఆ టోకెన్స్ గురించి క్యాలిక్యులేషన్ వేసాను. 15,675 టోకెన్స్ బై 300 అనమాట. వేస్తే ఇక్కడ మనం పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది 52 అవర్స్ అంటే 52 గంటలలో మీకు రిటర్న్గా వచ్చేస్తుంది. సో ఇది ఇప్పుడు మనకు ఈ జెమ్స్ కమ్యూనిటీ మైనింగ్ బాట్లో ఉండేటటువంటి అన్ని కార్డ్స్లలో ది ఫాస్టెస్ట్ కార్డ్ అండి. ఇది తప్పించి వేరే కార్డు ఏది మీరు చెక్ చేసినా కానీ మినిమం 250 అవర్స్ నుంచి 300 అవర్స్ అంటే 250 గంటల నుంచి 300 గంటలు మీకు టైం పడుతుంది అనమాట. ఏ కార్డు తీసుకున్నా కానీ దాన్ని మీరు బై చేసి మీకు రిటర్న్స్ అనేవి రావాలి అని అంటే. సో అది కూడా ఒకసారి ఎగ్జాంపుల్గా చూద్దాం. సో ఆ కార్డు కాకుండా మిగతా ఏ కార్డు తీసుకున్నా కానీ సపోజ్ ఈ హార్డ్ హ్యాట్ అనేది ఉంది చూడండి. ఇది తీసుకుంటే మనకు 15 రెట్లు ఎక్కువగా మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనం పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది తిరిగి రావడానికి అది కేవలం ఫస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే 15 గంటలు వెయిట్ చేయాలన్నమాట. అదే మనం లెవెల్ పెంచుకుంటూ వెళితే అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ లెవెల్ అనేది ఏదైతే ఉందో ఇది లెవెల్ 0లో ఉంది, ఇది లెవెల్ 0లో ఉంది. స్టార్టింగ్లో మనకు ప్రతి కార్డు కూడా ఎలా ఇస్తుంది అని అంటే దరిదాపు 50 అవర్స్లో మనకు రిటర్న్స్ వచ్చేలా ఇస్తుందన్నమాట. దాని తర్వాత అప్గ్రేడ్ చేసుకుంటూ వెళితే అంటే లెవెల్ 0 నుంచి లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 10 వరకు ఇలా మీరు అప్గ్రేడ్ అనేది చేసుకుంటూ వెళితే ఫైనల్గా మీకు రిటర్న్ వచ్చే అమౌంట్ అనేది తిరిగి రావడానికి దరిదాపుగా మీకు పట్టే టైం ఎంత అవుతుంది అంటే మినిమం 300 అవర్స్ టైం అనేది పడుతుందన్నమాట. సో అలా కాకుండా ఈ కార్డు ఏదైతే ఉందో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది స్పెషల్స్లో ఉన్నటువంటి ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఈ కార్డు ఏదైతే ఉందో ఈ కార్డును మీరు బై చేస్తే అది ఎన్ని లెవెల్స్కి పైకి వెళ్ళినా కానీ రిటర్న్స్ అనేది చాలా తక్కువ టైంలో ఇస్తుంది. అంటే మీకు రిటర్న్స్ అనేది 5 అవర్స్ నుంచి 50 అవర్స్ మధ్యలోనే మీకు రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. అంటే ఏ లెవెల్ వరకు మీరు ఈ కార్డు ఏదైతే ఉందో దీన్ని 120 లెవెల్స్ వరకు మీరు బై చేసుకుంటూ వెళ్ళినా కానీ మీకు రిటర్న్స్ అనేది కేవలం 50 అవర్స్లో మీకు తిరిగి ఇచ్చేస్తుంది. సో దాని ద్వారా మనకు బెనిఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది అనమాట. సో అది బై చేసే ముందు నేను ఇక్కడ అసలు నా ఎర్నింగ్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో అది ఎంత ఉందనేది చూస్తాను. సో ఇది చూపిస్తున్నాను చూడండి, 58,565 ఉందండి నాది ఎర్నింగ్ పర్ అవర్ అనేది. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీస్తున్నాను నేను. సో దాని తర్వాత ఈ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని నేను బై చేస్తున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి బై చేస్తున్నాను, తర్వాత ఇప్పుడు కంటిన్యూస్గా నేను బై చేస్తూ వెళ్తానండి. సో 3rd టైము, 4th టైము, 5th టైం, 6th టైము, 7th, 8th, 9th, 10th, 11, 12, 13, 14,
15, 16, 17, 18, 19, 20 టైమ్స్ నేను ఇప్పటివరకు బై చేశానండి. సో 20 లెవెల్స్ వరకు బై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం పెట్టినటువంటి అమౌంట్ బై రిటర్న్ రేట్ అనేది ఎంత ఉండబోతుంది అనేది ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి దాని గురించి డీటెయిల్స్ ఎంట్రీ చేశానండి. ఇక్కడ చూడండి, సో ఇన్ని టోకెన్స్ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు పర్ అవర్కి ఇంత రిటర్న్ వస్తే ఎన్ని అవర్స్లో తిరిగి వస్తాయి? కేవలం 54 గంటల్లోనే మనం పెట్టినటువంటి టోకెన్స్ అనేవి తిరిగి వస్తాయి అన్నమాట. అదే మీరు ఈ కార్డు కాకుండా వేరే కార్డు ఏదైనా మీరు బై చేస్తే 20 లెవెల్స్ వరకు, ఆ 20 లెవెల్స్ వరకు మీరు రీచ్ అవ్వగానే మీకు మీ అమౌంట్ అనేది తిరిగి రావాలి అని అంటే మినిమం 300 అవర్స్ అంటే 300 గంటలు మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ ఎయిర్ డ్రాప్ అనేది ది బెస్ట్ కార్డ్ అండి ఈ టోటల్ మైనింగ్ అప్లికేషన్లో. సో మీరు ఎవరైనా కానీ ఈ ఎయిర్ డ్రాప్ అనే కార్డుని మినిమం 100 లెవెల్స్ వరకు ఖచ్చితంగా బై చేయడానికి ట్రై చేయండి. లెవెల్ 100 వరకు ఈ కార్డు ఏదైతే ఉందో ఎయిర్ డ్రాప్ అనే కార్డుని లెవెల్ 100 వరకు ఖచ్చితంగా బై చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నా ఎర్నింగ్ స్పీడ్ అనేది ఏదైతే ఉందో అది ఒకసారి చూస్తున్నానండి. ఇక్కడ 69,435 ఉంది. సో ఇంతకుముందు ఎంత ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, అంతకుముందు నా ఎర్నింగ్ రేట్ అనేది 58,565 ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు ఎర్నింగ్ రేట్ అనేది 69,435కి వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్ వేసి చూపించాను. స్టార్టింగ్లో అంటే కార్డ్ అనేది బై చేయక ముందు ఉన్న స్పీడ్ అనేది ఇదండి నాది ఎర్న్ పర్ అవరు. అదే ఆ కార్డులు అనేవి బై చేసిన తర్వాత నాకు వచ్చినటువంటి స్పీడ్ అనేది ఇదనమాట. సో కేవలం నేను 5 లక్షల టోకెన్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇన్ని రోజులు ఎర్న్ చేసినటువంటి 5 లక్షల టోకెన్స్ని నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా నాకు తిరిగి పర్ అవర్కి 10,000 టోకెన్స్ స్పీడ్ అనేది పెరిగిందనమాట. సో ఈ ఒక్క కార్డు బై చేయడం ద్వారా నాకు ఇప్పటికిప్పుడు 10,870 టోకెన్స్ పర్ అవర్కి పెరిగాయన్నమాట. సో ఇప్పుడు నేను టోటల్గా ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అదంతా నాకు రికవరీ అవ్వడానికి జస్ట్ ఇప్పుడు ఇది మనం 70 అవర్స్ అని 70,000 అని అనుకున్నా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ నా దగ్గర స్టార్టింగ్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఇదండి. దాని తర్వాత నాకు ప్రాఫిట్ పర్ అవర్ ఇది. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే కేవలం ఇప్పుడు నేను ఏదైతే అమౌంట్ ఉందో 5 లక్షల అమౌంట్ ఏదైతే 5,75,976 టోకెన్స్ దేన్నైతే నేను ఇన్వెస్ట్ చేశానో అవి కేవలం 8 గంటల్లో అంటే 8 అవర్స్లో నాకు తిరిగి రిటర్న్ రాబోతున్నాయి అన్నమాట. సో దీనివల్ల నేను మీ అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఎవరైతే జెమ్స్ టోకెన్లో మైనింగ్ చేస్తున్నారో వాళ్ళు ఇమీడియట్గా స్పెషల్స్ అనేటటువంటి సెక్షన్ ఏదైతే ఉందో దీనిలోకి వచ్చేసి ఇక్కడ ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఏదైతే కార్డు ఉందో దీన్ని మినిమం 100 లెవెల్స్ వరకు మీరు బై చేయండి. మీకు ఇలా టోకెన్స్ రావడము మళ్ళీ ఇమీడియట్గా వచ్చి అప్గ్రేడ్ చేయడం, మళ్ళీ టోకెన్స్ రావడం మళ్ళీ ఇమీడియట్గా వచ్చి అప్గ్రేడ్ చేయడం, అలా 100 లెవెల్స్ వరకు కూడా మీరు ఈ ఎయిర్ డ్రాప్ అనే కార్డు ఏదైతే ఉందో దాన్ని బై చేయండి. దీనివల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ జరగబోతుంది. మీకు రిఫరల్స్ లేకపోయినా ఇబ్బంది లేదు. ఇన్ని రోజులు మీరు మైనింగ్ స్టార్ట్ చేయకపోయినా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి ఈ కార్డు బై చేసినా చాలు, మీకు మంచి ప్రాఫిట్ అనేది రాబోతుంది. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.